పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీజేవైఎం నేతలతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. యువ మోర్చా అధ్యక్షుడు మహేందర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 4 రోజుల క్రితం బీజేవైఎంకు కొత్త టీంను నియమించారు కిషన్ రెడ్డి. ఎన్నికల సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై బీజేవైఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రచారం మొదలు పోలింగ్ వరకు బీజేవైఎం పాత్ర ఎలా ఉండాలనే దానిపై సూచనలు చేశారు కిషన్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే ఎలా తిప్పికొట్టాలన్న దానిపై సూచనలు కూడా చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై బీజేవైఎం నేతలకు దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి. ప్రచారం మొదలు పోలింగ్ వరకు బీజేవైఎం పాత్ర ఎలా ఉండాలని దానిపై పలు సూచనలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా బీజేవైఎం నేతలతో కిషన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, బలరాం, మనం చూసుకోవచ్చు బీజేవైఎం కమిటీ తోటి ఆయన ఈరోజు కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు. ఇందులో బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. 4 రోజుల క్రితమే పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బీజేవైఎంకు ఆయన నూతన టీంను నియమించడం జరిగింది. 77 మందితోటి కొత్త బీజేవైఎం టీంను ఆయన వేయడం జరిగింది. దీంతో ఎన్నికల్లో ఏ విధంగా వివరించాలి, ఎన్నికల సందర్భంగా ఎలా బీజేవైఎం టీమ్స్ పనిచేయాలనే దానిపైన దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా పోలింగ్ సమయంలో ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఇతర పక్షాల పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టిన సందర్భంలో బీజేవైఎం వాటిని ఎలా ఎదుర్కొనాలి, ఆ సమయంలో ఏ విధంగా వివరించాలి, పార్టీకి ఉన్నటువంటి ఇతర శాఖలను ఉపయోగించుకొని వాటిని ఏ విధంగా వాళ్ళని తిప్పికొట్టాలనే అంశంపైన కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటికే ఒక లీగల్ టీంని అయితే నియమించడం జరిగింది. వాళ్ళందరికీ బీజేవైఎంతో అనుసంధానం చేయడం, ఎక్కడికెక్కడ ఏదైతే ఇతర పార్టీల వాళ్ళు ఓటర్లను ప్రలోభ చేస్తే ఆ లీగల్ టీంలకు ఇన్ఫామ్ చేయడం, దానికి అనుగుణంగా యాక్షన్స్ తీసుకోవడం, అలాంటి అంశాలపైన కూడా వారికి అవగాహన కల్పించడం, అదేవిధంగా ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లకు ఓటర్లను ఏ విధంగా తీసుకురావాలి, ముఖ్యంగా యువతను ఏ విధంగా తమ వైపు తిప్పుకోవాలి, యువత అంతా ఓటింగ్లో పాల్గొనే విధంగా ఏ విధంగా బీజేవైఎం టీంలు అనేది పనిచేయాలి అనే అంశాలపైన ఇటు ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే టైంలో ఈ నెల రోజుల ఏదైతే సమయం ఇంకా ప్రచారానికి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, నామినేషన్ల పర్వం స్టార్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, గత 10 ఏళ్లుగా తీసుకొచ్చినటువంటి పథకాలు, ఆయన వల్ల దేశానికి ఉపయోగపడినటువంటి ప్రయోజనాలు, వీటినన్నిటి కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణలో ముఖ్యంగా బీజేపీకి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఓటింగ్గా మలుచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, అందులో బీజేవైఎం పాత్ర ఏ విధంగా ఉండాలనే దానిపైన ఈ ఇద్దరు నేతలు కూడా బీజేవైఎం రాష్ట్ర కమిటీకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా వరుసగా ఈ అనుబంధ కమిటీలతోటి సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇటీవల కిసాన్ మోర్చాతో సమావేశమైనటువంటి సందర్భంగా రైతులకు ఉన్నటువంటి సమస్యలపైన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇటీవల నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యువతను ఏ విధంగా నమ్మించి అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఇచ్చినటువంటి హామీలను ఎలా ఫుల్ఫిల్ చేయట్లేదు, ఈ అంశాలన్నింటినీ యువతలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువ మోర్చా పైన ఉన్నది అనే అంశాలను కూడా ఆయన గుర్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిరుద్యోగ భృతి 4000 ఇస్తామన్నటువంటి హామీని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్న అంశాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే భర్తీ చేస్తామన్న హామీ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి 100 రోజుల పాలనలో ఇప్పటివరకు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయలేని అంశాన్ని కూడా యువతలోకి నిరుద్యోగుల్లోకి తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయడం, అదేవిధంగా యువ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపైన కూడా ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ.